అందరూ దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 17, 18 వచనాలు చదువుకుందాం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలమ్మా, దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు. మనం ఇంకా ముందు వచ్చిన మనం చదువుకున్నట్టయితే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే 13 నుంచి నేను చదువుతున్నాను. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పకున్నట్లు క్రిస్పునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. స్తెఫను ఇంటి వారికి నీ బాప్తిసం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తిసం ఇచ్చితేనేమో నేను ఎరుగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తులను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయనను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ మొదటగా ఆయన్ని గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎందుకు వచ్చాను, నన్ను ఎందుకు పంపాడు దేవుడు ఈ లోకానికి, ఈ లోకంలో ఈ స్వార్థ ప్రకటించడానికి నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే మాట గురించి ఆయన పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే నేను బాప్తీసం ఇవ్వడానికి నేను రాలేదు కానీ దేవుడు నన్ను అందుకు ఏర్పరచుకోలేదు. బాప్తీసం ఇచ్చేవాళ్ళు వేరుగా ఉంటారు. అంటే బాప్తీసం ఇవ్వకూడదని కాదు కానీ దేవుడు నన్ను ఏర్పరచుకుని బాప్తీసం ఇవ్వడానికి కాదు కానీ బాప్తీసం ఇచ్చేవారు పంపారు. నాకంటే ముందుగా వచ్చారు. బాప్తీసం ఇచ్చి యోహాను వచ్చాడు. యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, అనేక మంది శిష్యులుగా చేయండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇవ్వండి అని అనేక ముందే ఏర్పరచుకున్నాడు. అనేక బాప్తిసం ఇచ్చారు. కానీ నన్ను పంపింది మాత్రం దేవుడు. ఎందుకంటే స్వార్థ ప్రకటించబడి, ఎందుకంటే అనేక మంది నశించిపోతున్నారు. సిలువని గూర్చిన వార్తను గురించి నువ్వు చెప్పు. ఎందుకంటే యేసుప్రభు సిలువ మీద ఎలాగో మరణించాడు, యేసుప్రభు ఈ లోకానికి ఎలా దిగి వచ్చాడు, అవన్నీ గురించి చాలామంది మర్చిపోతున్నారు, తెలియని వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నువ్వు సిలువను గూర్చిన వార్తను ప్రకటించు అని దేవుడు నన్ను పంపాడు అని తన గురించి తాను పరిచయం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అంటే కొన్ని మాటలు మనం చూసినట్టయితే ఆయన ఎందుకు ఎలా ఆయన దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు అనే మాట మనం చూసినట్టయితే కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో ఆయన్ని ఎలా దర్శించి ఆయన ఎలా ఏర్పరచుకున్నాడు, ఎందుకు అలాగా పౌలు దేవుని స్వార్థ ప్రకటించవలసి వచ్చింది అని కొన్ని మనం తెలుసుకున్నట్టయితే అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం చదువుకుందాం. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించట చూచితిని. మేమందరము నేలపడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడమని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించున్న యేసును, నీవు నన్ను చూసి ఉన్న సంగతియు నేను నీ కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. వారు చీకట్లో నుంచి వెలుగులోకి, సాతాను అధికారం నుంచి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత
పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు ఆయన్ని గురించి అని చెప్పుకుంటున్నాడు. ఒక రాజు దగ్గరికి వచ్చి అని చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకున్నాడంటే, నేను మధ్యాహ్న కాలం ముందు నా చుట్టూ కూడా ఒక గొప్ప వెలుగు సూర్య తేజస్సు కంటే ప్రకాశమైన వెలుగు ఒకటొచ్చింది. ఆ వెలుగును చూసి నేను పడిపోయాను. పడిపోయినప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరం నాకు వినపడుతుంది. సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు అన్నప్పుడు, నేను ప్రభువా ఎవడు నువ్వు అని అడిగాను. అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎందుకు నాతో మాట్లాడుతున్నాడో, నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నాడో అవన్నీ నాకు చెప్పాడు. ఏమిటంటే, అనేక మంది చీకట్లో ఉన్నారు. చీకట్లో మగ్గిపోతున్నారు. అంధకారంలో ఉన్నారు. వారందరిని కూడా మీ వెలుగులోకి నడిపించాలి. వారందరూ కూడా వెలుగులోకి రావాలి. అన్యజనులేమి, యూదులేమి, క్రీస్తుని ఎరగని వారు చాలామంది ఎరగని వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరిని కూడా నువ్వు నడిపించాలి. దేవుని సన్నిధికి నడిపించాలి. వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుతున్నాను అని దేవుడు యేసు ప్రభు నాతో కనబడి నాతో చెప్పాడు. కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడాను. మీరు మార్పు చెందారు. మీరు రక్షణ పొందారు. దేవుణ్ణి అంగీకరించారు కూడా మీరు. కాబట్టి మీరు మరలా వెనక్కి తిరిగి చూడకుండా, ఆ దేవుని శిలువ వ్యర్థం కాకుండా, యేసు ప్రభు శిలువ వ్యర్థం కాకుండా ఉండడానికి మరలా నేను మీతో మాట్లాడుతున్నాను అని యేసుప్రభు సిలువను గురించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు సిలువ వ్యర్థం కాకుండా అంటే ఏమిటి? ఏంది యేసుప్రభు సిలువ అంటే ఏమిటి? అది వ్యర్థం కాకుండా ఉండటం అంటే ఏమిటంటే, యేసుప్రభు సిలువ మీద పడిన ప్రయాస, ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన ఇబ్బందికర పరిస్థితులు వ్యర్థం కాకూడదు. ఆయన వ్యర్థం కాకుండా, అవన్నీ వ్యర్థం కాకుండా ఉండటానికి నన్ను పంపాడు దేవుడు. వాటిని గురించి ప్రకటించమన్నాడు. వాటిని జ్ఞాపకం చేయమన్నాడు. అవన్నీ నాకు చెప్పాడు దేవుడు. నేను ఇలా ప్రయాసపడ్డాను, ఇలా సిలువ మీద మరణించాను, ఇలాంటి వారి కోసం, నశించిపోతున్న వారి కోసం మరణించాను నేను. కాబట్టి అవన్నీ నువ్వు ఆ సిలువ వ్యర్థం కాకుండా, ఆ ప్రయాస వ్యర్థం కాకుండా నువ్వు అందరికి చెప్పు అని నన్ను పంపించాడని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడంటే మనం చదువుకున్న మాటల్లో అక్కడ 17వ వచనంలో కొరింథీ రాసిన పత్రికలో, బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపాను. నన్ను పంపినందుకు ఆయన వాక్చాతుర్యము లేకుండా, అంటే ఆ రోజుల్లో ఎందుకు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడంటే, కొరింథీ సంఘంలో వాక్చాతుర్యం కలిగిన వారు ఉన్నారు, తత్వజ్ఞానులు ఉన్నారు, రకరకాల శాస్త్రజ్ఞులు ఉన్నారు, రకరకాల తెలివి కలిగిన వారు, అంటే గ్రీస్ దేశస్తులు అంటే తెలివి కలిగి జ్ఞానం కలిగిన వారు అంతా కూడా రోజు రోజుకి కొత్త విషయాలు ఏ విందామని చూసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ సంఘంలో కూడా తత్వజ్ఞానులు, మార్పు చెందిన వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు మాటలు అంటే వాళ్ళు వాక్చాతుర్యంతో మాట్లాడేవాళ్ళు. అందుకే అంటున్నాడు, మీలాగా నాకు వాక్చాతుర్యం లేదు, నాకు దేవుడు మామూలుగా మాట్లాడమని ఆయన వాక్యం చెప్పమని పంపించాడు అని మాట్లాడుతూ, నేను సిలువ వ్యర్థం కాకుండా నేను మాట్లాడడానికి వచ్చాను, సువార్త ప్రకటించడానికే వచ్చాను అని అంటూ, సిలువను గురించిన వార్త నశించుచున్న కొంతమందికి వెర్రితనంగా ఉంటుంది, కొంతమందికి ఏమో రక్షణ. అది దేవుడు నమ్మిన వారికి ఏమో రక్షణ, అది ఒక శక్తి. దేవుడు నమ్మని వారికి ఏమో, నశించున్న వారికి ఏమో అది వెర్రితనంగా ఉంటుంది అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొంతమంది ఇక్కడ కొరింథీ సంఘంలో దేవుణ్ణి ఎగతాళి చేసేవాళ్ళు, సిలువని ఎగతాళి చేసేవాళ్ళు. ఆ సిలువ మీద మరణించాడా? ఇప్పుడు చాలా వింటూ ఉన్నాం, మనం అలాంటి మాటలు వింటూ ఉంటాం. సిలువ మీద మరణించాడా? ఒక అడ్డకొయ్య నిలువుకు మీద మరణించాడా? 3 సేళ్ళకి మరణించాడా? ఇలాంటి ఆయన దేవుడా అని రకరకాలుగా ఎగతాళి చేసి ఉంటారు. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు మరణించాడు? ఎవరి కోసం మరణించాడు? ఎవరి కోసం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా నోరుందని చెప్పి ఏదో మాట్లాడే పరిస్థితి చాలా మంది ఉంటారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అది ఆ రోజుల్లో కూడా అలాంటి మనుషులు ఉన్నారు. కాబట్టి సిలువను గురించిన వార్త వెర్రితనంగా ఉందంట వాళ్ళకి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని దేవుడు వారితో మాట్లాడుతూ, ఈ సంఘంలో కావచ్చు, బయట కావచ్చు, అలాంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ దేవుడిని తెలుసుకోండి. ఆ దేవుడు పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది, మన కోసం పడిన కష్టం వ్యర్థమైపోతుంది అని వాళ్ళందరూ తెలిసి వచ్చేలా మాట్లాడుతున్నాడు. అది చాలా మందికి రక్షణగా ఉంది, అది శక్తిగా ఉంది, అది బలముగా ఉంది ఆ సిలువ. కాబట్టి మనలాంటి మనకది రక్షణ. దేవుడు అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, సిలువను గురించిన వార్త చాలా మందికి ఎర్రితనంగా ఉంటుంది. కానీ రక్షించబడిన మనకది శక్తి, దేవుని శక్తి అది. కాబట్టి మనము దేవుని శక్తి కలిగిన వారు. మనము ఆ శక్తిని కోల్పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మనము ఆ శక్తిని మళ్ళా
వదిలిపెట్టకుండా, విడిచిపెట్టకుండా దాన్ని కాపాడుకోవాలి మనమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఆ సిలువను మనం జ్ఞాపం చేసుకొని, ఆయన పడిన కష్టమును జ్ఞాపం చేసుకొని, అది మనకు వ్యర్థం కాకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం దేవుని రక్షణ పొందిన తర్వాత దాన్ని అది వ్యర్థం చేసుకోకూడదు. మనం రక్షణ వ్యర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన మన కోసం ప్రయాసపడ్డాడని మనం నమ్మాం. ఆయన మన కోసం శిలువ మీద మరణించాడని నమ్మాం. మన కోసం రక్తం కార్చాడని అన్ని విషయాలు కూడా మనం నమ్మి బాప్తిసం పొందాం కాబట్టి అది వ్యర్థం కాకుండా ఉన్నట్లు మనం ఇంకా ఏంటంటే మనం ఇంకా అదొక శక్తిగా మనం భావించాలి. దేవుడు నాకు శక్తిని ఇచ్చాడు. ఆత్మశక్తి, ఆత్మబలం నాకు ఇచ్చాడు. దాన్ని నేను కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనతో మనం ఉండాలని ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుతూ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మనం చూసేటప్పుడు బైబిల్‌లో గలతీ రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు వారితో మాట్లాడుతూ అంటాడు. గలతీ పత్రికలో 3వ అధ్యాయం మొదట్లో మనం చూసినట్టయితే గలతీ రాసిన పత్రిక, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రికలో గలతీయులతో మాట్లాడుతూ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడిన కదా. అంటే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో అలాగ మాట్లాడాడు. గలతీ సంఘంతో ఎలా మాట్లాడాడంటే యేసు ప్రభుని సిలువ మీద వేసినట్టుగా, వాళ్ళకి కన్నులు కట్టినట్టుగా వాళ్ళకు చూపించి వారితో మాట్లాడాడు. వాళ్ళందరూ కూడా అలాగనే చూశారు, అలాగే నమ్మారు వాళ్ళు. కొరింథీయులు అలాగ నమ్మారో గలతీయులు కూడా యేసు ప్రభుని అలాగే నమ్మారు. సిలువ మీద చూపించినట్టుగా ఆయన ఎలా వేలాడుతున్నాడో, ఎలా రక్తం కార్చాడో, ఎలా ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడో, ఎలా ఆ ఎండలో అలా ఎంత ప్రయాసపడ్డాడో, ఎలా మరణించాడో అన్నీ కూడా సిలువ మీద ఉన్నట్టుగానే నేను చూపించాను మీకు. అలా చూసిన మీరు అవివేకంగా ఉన్నారా? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? మరలా వెనక్కి తిరిగి ఎందుకు చూస్తున్నారు మీరు? అని మీరు రకరకాల బోధలకు పడిపోతూ నేను చెప్పిన మాటలు మర్చిపోయారు మీరు. యేసు ప్రభు సిలువని మర్చిపోతున్నారు. ఆయన పడిన కష్టాన్ని మర్చిపోతున్నారు. ఆయన పడిన సిలువ బాధ వ్యర్థమైపోతుంది అని వాళ్ళ గురించి బాధపడుతూ కన్నీటి కారుస్తూ గలతీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంటే వాళ్ళు పూర్తిగా మళ్ళా వెనక్కి తిరిగి చూస్తున్నట్టుగా, అవివేకులైపోయినట్టుగా, ఎవరో భ్రమ పెడితే, ఎవరో మాటలు చెబితే ఆయన యేసు ప్రభువుని విడిచిపెట్టి వాళ్ళు మరలా తిరిగినట్టుగా అపోస్తలుడైన పౌలు వారితో అంటే సిలువ వ్యర్థమైపోతుంది వాళ్ళ జీవితంలో. విన్న మాటలు వాళ్ళు వ్యర్థపరుచుకుంటున్నారు. పొందిన రక్షణ మళ్ళీ దూరం చేసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి అలా రక్షణ దూరం చేసుకోబాకండి. మీరు విన్నది విన్నట్టుగా ఎవరొచ్చి మీకు ప్రకటించినా కానీ మేము మొదట చెప్పిన ఆ సువార్త కరెక్ట్ అది. దాన్ని నమ్ముకొని దాని వైపే మీరు చూడండి. అదే మీ మనసులో హృదయాల్లో ఉంచుకొని ఆ యేసు ప్రభువుని నమ్ముకోండి మీరు. ఇంకా ఏ బోధ వచ్చినా మీరు అంగీకరించొద్దు మీరు. పైనుంచి దేవదూతలు వచ్చి వేరొక బోధ చెప్పినా కానీ నమ్మొద్దు మీరు. యేసు ప్రభు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, ఇది కరెక్ట్, ఇది బోధ అని మాట్లాడుతున్నాడు. అంటే సిలువ మీద పడిన ప్రయాస, కష్టము, ఆయన అవమానం అంతా కూడా వ్యర్థమైపోతున్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఆయన సిలువ మీద మరణించినప్పుడు ఆయన ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని ప్రయాసలు పడ్డాడంటే మొట్టమొదటిగా ఆయన కొరడా దెబ్బలు, పిలాతు ద్వారా అధికారి ద్వారా కొరడా దెబ్బలు తిన్నాడు. భయంకరంగా కొట్టారు. ఆ కొరడాలకి ఆ తోలుతోటి ఆ తాళ్ళలాగా చేసి, ఆ తాళ్ళుకి చివరున మనిషి ఎముకలు గాలల్లాగా చేసి, కొన్ని పెంకులు లేకపోతే గాజు ముక్కలు చేసి, అలాగ వంకలుగా చేసి అట్లా కొట్టి అలాగా తీస్తున్నప్పుడు ఆ ఒళ్ళంతా కూడా చీల్చివేయబడుతూ ఉంటది. ఒళ్ళంతా కూడా సారలుగా దున్నివేయబడినట్టుగా ఉంటది. అట్లా కొట్టినప్పుడు చాలా రక్తం పోయింది. చాలా రక్తము ఆయనలో నుంచి దాదాపు సగం పైన రక్తం పోయింది అలా కొట్టినప్పుడు. అక్కడి నుంచి ఆయన తీసుకెళ్తున్నప్పుడు ఎలా తీసుకెళ్తారంటే భుజం మీద కొంతమంది వేసిన వాటిని అంటే సిలువ మీద సిలువలాగా వేస్తారు. కొంతమంది అంటే ఒకే పెద్ద కొయ్య ఒకటి 72 కేజీల కొయ్య ఒకటి భుజం మీద పెట్టి నడిపిస్తూ ఉంటారు. అలాంటిది ఎలా నడిపిస్తారంటే మనుషులు ఉండే మధ్యలో, ఎక్కడో బయట రోడ్డు మీద కాదు కానీ జన సందోహం మధ్యలో గుండా పోవాలి మోసుకుంటా. ఎందుకంటే సిలువ ఎందుకు వేస్తారంటే రాజద్రోహం చేసిన వాళ్ళకి, రాజుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి, నేరం చేసిన వాళ్ళకి ఆ సిలువ వేస్తారు. అది ప్రజల మధ్యలో గుండా వెళ్తుంటే ప్రజలందరూ ఎగతాళి చేయాలి, ప్రజలందరూ హేళన చేయాలి. అందుకని ప్రజల మధ్యలో గుండా ఎక్కువ మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు.
అది సిలువ వేసే ప్రాంతం కూడా జనసందోహం ఉండే ప్రాంతంలో ఆ సిలువ వేస్తారు. ఎందుకంటే ఆ సిలువ మీద ఉన్న తర్వాత అనేక మంది ప్రజలు దారిని పోతూ వస్తూ పోతూ చూస్తారనమాట. చూసి వాళ్ళని అవమానించాలి. ఆ రక్తం కారిన దానికి, అవమానానికి, ఆ నిందలకి, వాళ్ళు ఎగతాళి చేసేదానికి ఇవన్నిటి కృంగిపోయి అవమానించబడి దాదాపుగా ఆ ఎండలో భయంకరమైన ఎండ ఉంటది. ఆ ఎండలో కూడా ఆ డీహైడ్రేషన్ తలనొప్పొచ్చేసి తల మీద సిలువ ఉంటది. ఆహ్, ఆహ్, ముళ్ళ కిరీటం ఉంటది కాబట్టి, ఆ ముళ్ళ కిరీటం వల్ల చాలా రక్తం పోయిద్ది. తలలోకి ముళ్ళు దిగబడిపోతా ఉంటాయి. అది దానికి దాదాపుగా లో బీపీ వచ్చినట్టుగా కొన్ని చరిత్రలు రాయబడి ఉంటాయి. లో బీపీ వచ్చిందంట. రక్తం అంతా పోయి నీరసం వచ్చేసి లో బీపీ వచ్చేసిందండి ఆయనకి. అలాంటి పరిస్థితి వచ్చేసింది. చివరికి ఇక గాలి పీల్చుకోలేక శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్ వచ్చేసి ఆయన చివరికి ప్రాణం వదిలినట్టుగా మనం కొన్ని చరిత్రలు రాయబడి ఉంటాయి. కాబట్టి దేవుడు అలాగా సులువు మీద అలాగ మరణించాడు ఆయన మన కోసం. అలాగ ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. వాళ్ళు ముళ్ళ కిరీటం పెట్టి వాళ్ళు ఎగతాళి చేస్తారు, అవమానిస్తారంట. "నువ్వు యూదుల రాజువు కదా" అని చెప్పి సైనికులందరూ వచ్చి నమస్కారం చేస్తారు ఆయనకి. అంటే అవమానిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనం ఎప్పుడు వినే మాటలే. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆయన మన కోసం అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, రకరకాల దెబ్బలు భరించాడు, గాయాలు చేయబడ్డాడు. ఒళ్ళంతా దున్నివేయబడింది. మన కోసం ఇవన్నీ చేసాడు ఆయన. అందుకే అంటున్నాను, ఆయన పడిన సిలువ మీద పడిన కష్టము వ్యర్థము కాకుండా ఉండాలి అని దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అంత ప్రయాసపడి, అంత కష్టపడి పరలోకం నుంచి దిగివచ్చి ఆయన ఒక దాసుడిగా దిగివచ్చి, రిక్తుడిగా దిగివచ్చి, విధేయత కలిగి తను తాను తగ్గించుకొని ఎంత తగ్గించుకున్నాడు? సిలువ వేయబడినట్టు అంటే మరణం పొందినంతకు మన కోసము అంతగా తగ్గించుకున్న ఆ సిలువ వేయబడితే అది వ్యర్థమైపోతుందని దేవుడు ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అంత ప్రయాస ఆయన పడితే వ్యర్థమైపోతుంది. అది వ్యర్థమైపోకుండా ఉన్నట్లు దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు. అందుకే అనేక సంఘాల్లోకి, అనేక పట్టణాల్లోకెళ్ళి, గ్రామాల్లోకెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను అని పౌలు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అలాగే రాసిన సువార్తలన్నీ కూడా, రాసిన పత్రికలన్నీ కూడా పౌలు అలాగే మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు నన్ను ఏర్పరుచుకుంది, యేసు ప్రభు పడిన కష్టము, సిలువ మీద పడిన ప్రయాస అది వ్యర్థం కాకుండా ఉంటాను. దేవుడు నన్ను వాక్చాతుర్యం లేకుండా ఏర్పరచుకున్నాడు నన్ను అని మాట్లాడుతున్నాం. చూసినట్టు దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చాలు చాలు గమనించినట్టయితే ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివల్ల నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి, అంటే లోకాన్ని పూర్తిగా విసర్జించాను, లోకాన్ని పూర్తిగా దూరం చేసుకున్నాను. కేవలము సిలువేమిటో నేనేమిటో, యేసుప్రభువు ఏమిటో నేనేమిటో అలాగ నేను బ్రతుకుతున్నాను అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ మాట్లాడుతున్నాడు. మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయం లేదు నాకు. నేను దాని యందు అతిశయిస్తున్నాను. నాకు దేవుని సిలువను బట్టి, ఆయన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. కానీ ఇంకా ఈ లోకాన్ని బట్టి నేను అతిశయించట్లేదు. నేను లోకానికి సిలువ వేయబడ్డాను. అంటే లోకం నాకు ఇంకా అవసరం లేదంటున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. పూర్తిగా దూరం చేస్తున్నానని. కాబట్టి ఆయన సిలువకే ప్రధానమైన ఒక మంచి పాత్ర, అంటే ఆయన ప్రాధాన్యత ఇస్తూ సిలువకే అని ఆయన అక్కడ సిలువని హెచ్చిస్తున్నట్టుగా మనం దేవుని హెచ్చిస్తున్నట్టుగా, దేవుని గురించి అతిశయిస్తున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం చదువుదాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోను మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ప్రయాసపడుతున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే, ఒక్క మాట, ఇంకా మనకు చాలా మాటలు ఉన్నాయి కానీ మన సమయం తక్కువ ఉంది. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రతి మనుష్యుని కూడా క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని మా ఆలోచన. మా ఆశ అంతా ఏమిటంటే,
సమస్త జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయన్ని ప్రకటించి అనేక మందిని మార్చి, అనేక ఆత్మలను రక్షించి, వారందరిని కూడా ఒక రోజు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట తీర్పు దినాన దేవుని ఎదుట నిలబెట్టాలని మా ఆలోచన. అనేక మంది రక్షించబడిన తర్వాత అనేక మంది దేవుని దగ్గర నిలబెట్టాలి. ఇదిగో మేము సంపాదించిన ఆత్మలు ఇవిగో, మేము సంపాదించిన మనుషులు వీళ్ళందరూ కూడాని మేము ఒక రోజున ఆయనను నిలవబెట్టాలి మేము అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ కొలస్సీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అంటే మంచి జ్ఞానం కలుగజేసి, లేకపోతే మంచి అలాగ బుద్ధి చెబుతూ వాక్యం ద్వారా రకరకాలుగా మనసుని హృదయాలను సరిదిద్దుతూ సిలువ గురించి ప్రకటిస్తూ యేసుప్రభు ఇలాగ మరణించాడు, ఇలాగ తిరిగి లేచాడు, ఆయన పడిన కష్టాలు వ్యర్థం కాకుండా ఉంటాయి అనటానికి ఇలాగ మమ్మల్ని ఏర్పరుచుకున్నాడు దేవుడు. కాబట్టి మీ అందరిని కూడా ఒక రోజున దేవుని ఎదుట నిలవబెట్టాలి మేము. ఆయన ఎదుట నిలవబెట్టి మేము మిమ్మల్ని బట్టి మేము అతిశయించాలి. మా మా పత్రికలు మీరే అని కొన్ని మనం చూసినట్టు వాక్యాల్లో మా పత్రికలు మీరే కదా, మా అతిశయం మీరే కదా అని అపోస్తలుడైన పౌలు అంటాడు. కాబట్టి మన గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఈరోజు మన సంఘంతో కూడా మాట్లాడుతూ అంటున్నాడు, మనం కూడా ఒక రోజు దేవుని ఎదుట నిలబడాలి. మనం దేవుని వాక్యం విని, ఆయన సిలువను గురించిన వార్త విని, మనం నశించిపోతున్నప్పుడు ఆయన మనకు రక్షించాడు కాబట్టి, కొంతమందికైతే ఇది వ్యర్థమే కానీ, మనకైతే దేవుని రక్ష అని, అది శక్తి అని, మనకు రక్షణ అని దేవుని సిలువ అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి రక్షించబడిన మనము ఆయన సిలువ వ్యర్థం కాకుండా, ప్రయాస వ్యర్థం మనం రోజు రోజుకు ఆత్మలో ఎదుగుదాం, మన హృదయాన్ని బలపరుచుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రభా, ఈరోజు మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ 7వ రోజునైనా ఉపవాస ప్రార్థనలో సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థన 7వ రోజున మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు. మీరు పడిన కష్టం ప్రభా ఎక్కడ అతను వ్యర్థం కాకుండా ప్రభా, ఆ శిలువ యాగం ఎక్కడ వ్యర్థం కాకుండా నాయన